శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ విదేశాల్లో కూడా నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి ఈవెన్ ద సౌత్ ఆఫ్రికాట వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సరేనండి, నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ సిఎంఏ. నేను అట్ ద సేమ్ టైం ఎంఏ ఆస్ట్రాలజీ 2000 ఇయర్లో చేశాను అనుకోండి, ఒక 25 ఏళ్ల క్రితం. సరే, అదే పక్క పెడదాం, పెద్ద ఇదేం కాదు, గ్రేట్ ఏం కాదు. సరేనండి, నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. అలాగే వీలుంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అన్నీ కూడా మీకు త్వరగా వస్తాయి. దాని మన ఎలా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో మీరు అందరికంటే ముందు చూసేయచ్చు అనమాట. అదొక గొప్ప అనుభూతి అండి. అంతేకాకుండా మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే మనకి ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నా నంబర్ ఉంది కదండి, 7075389589, 7075389589. సో ఆ నెంబర్కి కాల్ చేయండి. లేకపోతే నేను ఇలాగ షూటింగ్స్లో ఉండడం, లేకపోతే వేరే జాతకాలు చెప్తూ ఉంటాను నేను. సో కాబట్టి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టేస్తూ ఉంటే నేను తప్పకుండా మళ్ళీ మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఫోన్ చేస్తానండి. మీకు మీ యొక్క ఏం కావాలో తెలుసుకుంటాను. ముహూర్తాలు మన దాంట్లో ముహూర్తాలు పెడతాము. అలాగే ఒడుగు ముహూర్తాలు కానీ, లేకపోతే పెళ్లి ముహూర్తాలు, లేకపోతే మ్యారేజ్ కపుల్స్ ఉంటే సరే చూసుకోవడం. అంటే వివాహానికి ముందర మనం అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క జాతక పరిశీలన అంటాం కదా, అది చేసుకోవడం వల్ల మనకి అదే ఆశ్రయించి తప్పకుండా నేనే చూస్తాను. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి కన్సల్ట్ చేయండి. సరేనండి. ఇప్పుడు 16వ తారీఖు నుంచి జూన్ 16, 2025 నుంచి 30th జూన్ 2025 వరకు కూడా, అంటే 15 రోజుల పాటు గ్రహాల యొక్క అనుభూతి ఎలా ఉండబోతుంది మన మీద. అనుభూతి చూడండి, అనుగ్రహం కాదు, గ్రహాల యొక్క అనుగ్రహం మనకున్న అనుభూతి ఎలా ఉండిపోతుంది, బ్రహ్మాండం ఉండబోతుందండి. ధనుర్రాశి వారికి ఈ 15 రోజులు కూడా చాలా చక్కగా బాగుందండి. మీరు ఎప్పుడు కూడా యాక్టివ్గా, స్పీడ్గా, తెలివిగా, ఎదుటి వాళ్ళకి సలహాలు ఇచ్చే స్వభావవంతులై ఆరోగ్యవంతులుగా తయారవుతూ ఉంటారు. ఫైనాన్షియల్గా ఎవరి దగ్గర జాపే పరిస్థితిలో ఉండరండి. పైగా ఆర్థికంగా నిలదొక్కుంటారు. పైగా శనేశ్వరుడు ప్రభావం వల్ల కూడా మీరు విదేశ ప్రాప్తి కూడా ఉంది. 2nd హౌస్ లార్డ్ 4th హౌస్లో ఉన్నాడు, విదేశాలకు వెళ్తారు. ఇంకా కొన్ని కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. శనీశ్వరుడు వల్ల ఆ అవకాశం ఇండికేషన్స్ ఉన్నాయండి. అదొకటి చేసుకుంటే సరిపోతుంది, బాగుంది. అలా కాకుండా కుటుంబంలో కూడా వృద్ధి కలుగుతూ, కుటుంబ సభ్యుల మీద మీ మీద బంధు ప్రీతి, మీ మీద బాగా ఎక్కువ అభిమానం, ఆదరాభిమానాలు ఎక్కువ ఉన్నాయి మీ మీద. మీరు తెలీదు, అదృష్టవంతులు మీరు. పైగా 3వ రాహు అన్నాడంటే ఎక్కువగా ప్రయాణాలు చేసేస్తుంటారు. చక్కటి యోగవంతంగా చేస్తుంటాడు ఆయన. మంచి పనులు చేయడానికి అవకాశం ఇస్తుంటాడు ఆయన. ప్రయాణాల్లో అద్భుతంగా ఉండేది చేస్తుంటాడు. భూములు, వాహనాలు, కృషికి తగ్గ ఫలితాలు, ఆదరాభిమానాలు, ధనప్రాప్తి, ఇవన్నీ కూడా రాహు ప్రభావంలో 3వ భావం రాహు చేస్తాడండి. ఎక్కువగా మీ తోబుట్టులు కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు. అలాగే ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు. శుభవార్త వినడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఏ పని అయినా సరే మధ్యలో వదిలేకుండా కష్టపడి పని చేస్తారండి మీరు. అంతేకాకుండా 4th భావంలో శని దోషకారకుడే. అందుకనే శనీశ్వరుడు ఉన్నాడంటే బద్ధకం ఉండడము, మర్చిపోతూ ఉండడము, సరిగ్గా పనులు చేయలేకపోవడము, వేళపడి భోజనం చేయలేకపోవడము, ఇలాగ చిన్న ఇబ్బందికరంగా ఉంటుందండి. మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కూడా అంత అద్భుతంగా లేకపోవడము, చదువుల ఆటంకాలు, అలాగే రైతుల పంటల నష్టాలు, భూములు తగాదాలు, లేకపోతే సంగీత ప్రియులకి సంగీతంలో ఆగిపోవడాలు, మంచి ప్రయత్నాలు చేసినా కూడా సక్సెస్ అవ్వలేకపోవడాలు జరుగుతాయి. శనీశ్వరుని తైలాభిషేకం చేసుకోండి, అన్ని పనులు ముందంజలో ఉంటారు, స్పీడ్గా ఉండడమే కాకుండా తెలివితేటలుగా బాగా ఉంటారు. అంతేకాకుండా శుక్ర ప్రభావం వల్ల కూడా అండి పుత్రికా సంతాన యోగం బాధ్యత, అంటే అవకాశం మీ ఇంట్లో ఉంటుంది. బాధ్యత అంటే
మీకు అవకాశాలు మీ ఇంట్లో ఉన్నాయండి. అమ్మవారు పుడుతుంది. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ధన సంపాదన ఎక్కువ ఉంటుంది. స్టాక్ అండ్ షేర్స్లో అంటాం మనం. అలా కాకుండా సినిమా రంగం, కళారంగంలో నృత్య కళాకారులకి, వాయిద్య కళాకారులకి, సంగీత కళాకారులకి అద్భుతమైన వాయిద్యం అంటే సంగీతం, డ్యాన్స్ బాగా ప్రతిభ ఉంటుందండి. డ్యాన్స్ మాత్రం బాగా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సింహరాశి వారు కూడా సప్తమ భావంలో గురుడితో కలిసిన రవిబుధులు, అంటే రవిబుధుడు సప్తమంలో మీ జాతకంలో ఉన్నప్పుడు ఉంటే మగవాళ్ళకి అదే అందమైన భార్య వస్తుంది. వివాహాది వేడుకలు చక్కగా జరుగుతాయి. మీరు కోరుకున్న వారితో వివాహాలు జరుగుతాయని చెప్పి సప్తమ భావంలో రవిబుధుల యొక్క విశేషం. ఇది కరెక్ట్. అంతేకాకుండా సప్తమ స్థానం రవిబుధుల వల్ల కూడా వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. సప్తమంలో గురుడు ఉన్నాడు కాబట్టి బంగారు ఆభరణాలకు సంబంధించిన వ్యాపారాలు కూడా ఉంటాయి. అలాగే గురు ప్రభావం వల్ల కూడా మీకు తెలివితేటలు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా మీ బిజినెస్లు బాగా పెంచుకుంటారు, విస్తరణ కూడా చేస్తారు. ఏదేమైనా మీ రాశి వారికి భాగ్యస్థానంలో కుజుడు రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతుంటారు. భూములు, మీ అపార్ట్మెంట్లు, అలాగే ఇళ్ళు అన్నీ అమ్ముడుపోతాయండి. అది మాకు బాగా ఉంది. కుజబలం బాగా పెరిగిపోయింది కదండి. 12th హౌస్ లార్డ్ 9th హౌస్లో ఉన్నాడు కదా. 2nd హౌస్ లార్డ్ చతుర్థ భావం ఎలా ఉన్నాడో 12th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు. ఫారిన్ వెళ్ళడానికి రెడీగా ఉండండి మీరు అని స్పష్టంగా తెలిసిపోతుంది. అంతేకాకుండానండి మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్, అలాగే విద్యుత్ సంబంధించిన వ్యాపారాలు, ఇవన్నీ కూడా బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయండి. తీర్థయాత్రలు చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయాల దర్శనం బాగా ఉంటుంది మీకు. సౌత్లో ఉన్నాయి కదండి, మనకి 6 దేవాలయాలు ఉన్నాయి కదా, అది దర్శనం ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఏదైనా 10th భావానికి శనిదృష్టి ఉండడం వల్ల మీరు చేస్తున్న ఉద్యోగాల భద్రత తక్కువగా ఉంటుంది. అలాగే మీ చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రాకుండా ఉండడము, ఉద్యోగం దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉండడము, ఇలా కొంతమంది కొన్ని విధాలుగా మీకు చిన్న ఇబ్బందులు అవకాశం ఉందండి. కానీ కష్టపడి మీరు ఉద్యోగం నిలబెట్టుకోండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చెప్తున్నాను, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నానండి. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా కంట్రోల్గా ఉండండి. మీరు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. ఏదైనా ధనురాశి వాళ్ళకి లాభస్థానాన్ని గురుదృష్టి ఉండడం వలన, 9th భావంలో కుజుడు ఉండడం వలన చక్కటి ధన ప్రాప్తి, ఉన్న దానికంటే ఎక్కువ ధనం రావడానికి అవకాశం ఉంది. మీ అన్నయ్యలకి బాగుంటుందండి, అక్కయ్యలకి కూడా వాళ్ళకి బాగుంటుంది. ఏదైనా ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా రావుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ మొత్తం ఆగిపోయిందండి. చూసుకున్నారా? ఆగిపోవడం వల్ల రాహు వల్ల వచ్చే దోషాలు, సర్పదోషం, కేతు వల్ల వచ్చే సర్పదోషాలు అండి. కొద్దిగా రావుకేతులకు పూజ చేయించుకోవడం వల్ల ఈ సర్పదోషాలు తొలగి ముందుకి వెళ్ళడానికి అవకాశాలు మీ జాతకంలో, మీ జీవితంలో ఉన్నాయి. 12 రాశుల వారికి రెమెడీస్ అంటాం చూసారా, అంటే మేషరాశి నుంచి మీన రాశి వారు కూడా మనం చేసుకోవాల్సిన పూజలు కానీ ఎటువంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అంటే, మనం డబ్బులు విపరీతంగా లక్షలు ఖర్చు పెట్టి కాదండి, చిన్న రెమెడీస్ చెప్తున్నాను. విపరీతంగా అంటే ఎప్పుడు ఎలా బాగుంటుంది, రెమెడీస్ చేసుకుంటే ఎలా ఉంటుంది, మనం ఎలా డెవలప్మెంట్స్ అవుతాము, ఈ 12 రాశుల వాళ్ళకి గ్రహాల ప్రభావం ఎలా ఉన్నాయి ఇప్పుడు చెప్పుకుందామంటే. ఏదేమైనా 12 రాశుల వాళ్ళకి కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే అన్నీ ఉండిపోయాయి. రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్స్ కానీ, ప్రతి సామాన్య పౌరుడు కానీ ఈ ప్రభావం అనేది కొద్ది దుష్ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నాయండి. రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉంటే దుష్ఫలితాలు ఇవ్వకపోయినా సత్ఫలితాలు మాత్రం ఇవ్వలేక సతమతం అయిపోతూ ఉంటారు. సత్ఫలితాలు అంటే మంచి రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్ ఇవ్వలేకపోతూ ఉంటారని అర్థం. సరే, మనం ఎలా బయటపడతాం, మరి ఎలా మనకి మంచి రోజులు వస్తాయి, మంచిగా అన్నీ బాగుంటాయి అంటే ఏమీ లేదండి. రాహుకి అమ్మవారి పూజలు చేయడము, అమ్మవారి దర్శనము, శ్రీశైలంలో భ్రమరం అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన, అలాగే మనం అంత దూరం వెళ్ళాం, మన ఊళ్ళోనే మన అమ్మవారి దేవాలయాలు ఉంటే కాళహస్తిలో తర్వాత చెప్పుకుందామండి. అమ్మవారి యొక్క ప్రభావం చేసుకోవడము అంటే పౌర్ణమి పూట, అమావాస్య పూట కూడా చండీ హోమాలు చేస్తూ ఉంటారు, కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మామిడిపళ్ళు సీజన్ కాబట్టి అమ్మవారికి మామిడిపళ్ళు కూడా నైవేద్యం పెట్టడము, వస్త్రాలు అమ్మవారికి చీరలు సమర్పించడం వలన, అలాగే రావుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన కొద్దిగా మనం కాళహస్తి వెళ్ళడము, కాళసర్ప దోషం పోగొట్టుకోవడం జరుగుతుందండి. అంతేకాకుండా అంటే మంచి జరుగుతుందని. అంతేకాకుండా కుజకేతువులు సప్తమ భావంలో ఉండిపోవడం వలన కుజుడు బలంగా ఉన్నాడు, కేతువు కూడా బలంగా ఉన్నాడు, అంతే బలంగా ఉన్నాడు. కాబట్టి సర్పదోషం బాగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే కొంచెం సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం వల్ల,
సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వలన నాగ ప్రతిష్ఠ అంటాం. అది మోపిదేవిలో చేసుకుంటారు చాలామంది, అది అదృష్టం అనుకోండి. అలా చేసుకోవడం వలన అయితే మన ఇంట్లోనే పూజలు చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా గణపతి ఆరాధన వదలకూడదు. ఓం గం గణపతి దేవాయ నమః, ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః అంటూ మనం 108 సార్లు పూజించడం వల్ల కూడా గమ్ అనే బీజాక్షరం గణపతికి బాగా ఇష్టం. సో అది చేయించుకోవడం వలన ఆయనకి గరిక సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా మీకు శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కొన్ని రాశి వారికి ఉన్నాయి. శనీశ్వరుని తైలాభిషేకాలతో పూజించవలసిందే, ఆయనకి పూజించడము. అంతేకాకుండా మందపల్లి వంటి వాటిల్లో పవిత్ర స్థానం అంటే మందపల్లి శనీశ్వర ఆలయం ఉంటుంది కదా, అక్కడ పూజలు చేయించుకున్నా అదే 19,000 జపాలు చేయించుకున్నా సరే శనీశ్వరుని వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి దర్శనము, ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన, అలాగే ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అలంకరించడము, రాయించడము, వస్త్రాలు సమర్పించడము, గారెల దండ, అలాగే ఆయనకి అప్పాలంటే బాగా ఇష్టం, అది సమర్పించడం వలన ఇలాగా మంచి జరగడానికి అవకాశం ఎక్కువ ఉందండి. మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సో మీ జాతక రీత్యా మీరు పూజలు చేసుకోండి. ఎక్కువగా శివాభిషేకాలు చేసుకునే వాళ్ళకి, శివుడికి మల్లెపూలతో అభిషేకించే వారికి భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము పర్ఫెక్ట్గా ఉంటుంది అంటారు. అలాగే త్వరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి అంటారు. అంతేకాకుండా శివుడికి మారేడు దళాలతోటి తులసి దళాలతోటి ఎవరు పూజిస్తారో వాడికి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది అంటాం. అందుకే మనం ఏం చేద్దాం, మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి, అలాగే మల్లెపూలు వచ్చే రోజులు ఈ మూడింటితో పూజ చేసేద్దామండి. మనం అంటే అందరం అని అర్థం. చేయడం వల్ల చక్కగా ఆనందంగా తృప్తిగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సుఖవంతమైన జీవితం గడపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మీ అందరికీ 12 రాసుల వాళ్ళకి శుభాలు కలగాలని, అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.